నాన్నగారు నమస్కారం. నాన్నగారు మరొక ధర్మ సందేహం. ఇప్పుడు వినాయకుడికి ఎడమవైపు దంతం ఎందుకు విరిగిపోయి ఉంటుంది? హర్ష, వినాయకుడికి సంబంధించినటువంటి మంచి ప్రశ్నలు అడుగుతున్నావు. చాలా నీ క్యూరియాసిటీకి అభినందనలు. గణపతి యొక్క పేరేంటి? ఏకదంతుడు. అంటే ఒక దంతము కలిగిన వాడు. ఏకదంతం గజవక్త్రం శూర్పకర్ణం అని ఇలా గణపతి యొక్క ధ్యానం చెప్పబడ్డది. ఏకదంతం అనేటువంటి దానికి పురాణముల యందు అనేక కథలు చెప్పబడ్డాయి. ఒక కథలో గణపతి యుద్ధం చేసేటప్పుడు తన యొక్క దంతమును రాక్షసుల మీద ప్రయోగించాడు. అంటే దంతమును ఆయుధముగా చేసుకున్నాడు. ఒకానొక కథలో ఇది మనకు కనిపిస్తుంది. ఇంకొక కథలో ఇంకో రకంగా ఉంది. కల్పానికి విచిత్రమైన కథలున్నాయి. కాబట్టి తన యొక్క దంతమును ఆయుధముగా ప్రయోగించినాడు కాబట్టి ఆ రోజు నుండి ఏకదంతుడు అనేటువంటి పేరు వచ్చింది.